మీరు లోన్ అప్లై చేశారా? కానీ బ్యాంక్ నుంచి రిజెక్టెడ్ మెసేజ్ వచ్చిందా? అసలు లోన్ ఎందుకు రిజెక్ట్ అవుతుందో మీకు తెలుసా? బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ కొన్ని ముఖ్యమైన విషయాలు చెక్ చేస్తుంది. ఆ ప్రమాణాలు సరిపోకపోతే లోన్ రిజెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ ముఖ్యమైన కారణాలు చూద్దాం. మొదటి మరియు ప్రధాన కారణం తక్కువ సైబిల్ స్కోర్. మీ సైబిల్ స్కోర్ 650 కంటే తక్కువ ఉంటే, ఈఎంఐలు ఆలస్యంగా చెల్లిస్తే లేదా క్రెడిట్ కార్డ్ బిల్లులు పెండింగ్ లో ఉంటే లోన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ. రెండో కారణం సరిపోని ఆదాయం. మీ నెలవారీ ఆదాయానికి ఈఎంఐ ఎక్కువగా ఉంటే లేదా ఆదాయం స్థిరంగా లేకపోతే బ్యాంక్ లోన్ ఇవ్వడానికి వెనుకడుగు వేస్తుంది. ఇప్పటికే చాలా లోన్లు లేదా క్రెడిట్ కార్డులుంటే మీ మొత్తం ఈఎంఐలు ఆదాయంలో 50% కంటే ఎక్కువైతే కొత్త లోన్ బ్యాంక్ అప్రూవ్ చేయదు. ఉద్యోగం తరచూ మారడం, కొత్తగా ఉద్యోగం జాయిన్ అవడం లేదా 2 సంవత్సరాల లోపు బిజినెస్ ఉంటే బ్యాంక్ దృష్టిలో ఇది రిస్క్ గా కనిపిస్తుంది. డాక్యుమెంట్స్ లో చిన్న తప్పులు, ఆధార్ పాన్ మిస్ మ్యాచ్ లేదా తక్కువ సమయంలో చాలా బ్యాంకులకు అప్లై చేయడం కూడా లోన్ రిజెక్షన్ కు కారణమవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే తక్కువ సైబిల్ స్కోర్, తక్కువ లేదా స్థిరంగా లేని ఆదాయం, ఎక్కువ లోన్లు, డాక్యుమెంట్స్ లో తప్పులు ఇవే లోన్ రిజెక్ట్ అయ్యే ప్రధాన కారణాలు. మీ లోన్ ఎందుకు రిజెక్ట్ అవుతుందో తెలుసుకోవాలా? ఇప్పుడే జాస్పర్ లోన్స్ ని సంప్రదించండి. ఉచిత లోన్ ప్రపోజల్ చెక్ అందుబాటులో ఉంది. మీ లోన్ అప్రూవల్ అవకాశాలు పెంచుకోండి.